రెండవది ఆయనను కీర్తించడానికి యువర్ స్పిరిట్, దేవా నువ్వు ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 4:24 ఇటు విషయాన్ని చూస్తాం. అండ్ యు ఆర్ లివింగ్, నువ్వు సజీవమైనటువంటి దేవుడవు గనక నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. నువ్వు ఆత్మ సంబంధమైన దేవుడవు గనక నేను నిన్ను కీర్తిస్తున్నాను. And you are a God who are able to create ex nihilo, out of nothing. శూన్యము నుంచి నువ్వు సృష్టి చేసినావు గనక 6 దినములలో ఇటు సృష్టిని శూన్యములో నుంచి నువ్వు ప్రాణం పోసినావు గనక నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. And you are independent of all creation and have life in and yourself. ఈ సృష్టి అంతటికి కూడా నువ్వు సార్వభౌమ అధికారాన్ని కలిగినటువంటి దేవునివి గనక నేను నిన్ను కీర్తిస్తున్నాను. మరొకటి, యు నో ఎవ్రీథింగ్, యు ఆర్ నోన్ టు ఆల్. నువ్వు సమస్తమైనటువంటి భువన భాండములో ఉన్నటువంటి చరాచరముల సృష్టి అంతటికి కూడా నువ్వు తెలుసు గనక అయ్యా నేను నిన్ను ఈ ప్రార్థనలో కీర్తిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. రెండవది, యు ఆర్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ యాహ్వే. నువ్వు స్వయంభువుడవైనటువంటి దేవదేవునివి. నేనున్నవాడను అనువాడను, నేనుండేవాడను అనేటువంటి వాడు, శాశ్వతమైన వాడను నువ్వు కనుక నేను నిన్ను కీర్తిస్తున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనంలో మనం చూస్తాం. యు ఆర్ ఓమ్ని ప్రెసెంట్, నువ్వు సర్వాంతర్యామివి. నీవు ఎందుగలవు అందు లేడన్నటువంటి సందేహం వేవలదు. సమస్తమైన భువన భాండంబులలో నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తరచినా ఎక్కడ వెదికినా దేని అడిగినా అక్కడ నువ్వు ఉన్నావు. యు ఆర్ ఓమ్ని ప్రెసెంట్. సంకీర్తన 139:7 నుంచి 12 వచనాలలో మనం చూస్తాం. యు ఆర్ ఓమ్నిసెంట్, నోయింగ్ ఎవ్రీథింగ్. నీకు దాచబడినది మరుగైనది ఆకాశము కింద ఆకాశము మీద ఎక్కడ కూడా ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ టు యూ మై లార్డ్, దేర్ఫోర్ ఐ అడోర్ యూ. కనుక నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. Proverbs chapter 15 and verse 3, సామెతలు. And you are omnipotent, you are powerful. నీకంటే శక్తివంతమైనటువంటి దేవదేవుడు నా భూతో నా భవిష్యత్. నిన్న లేడు, ఈరోజు లేడు, ఇక ఉండనేరడు. ఫుల్ స్టాప్. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. యు ఆర్ ఓమ్ని సేపియంట్, ఆల్ వైస్. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27, నీకంటే ఘనమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఎవడున్నాడయ్యా ఇంకా. కనుక నేను నిన్ను మాత్రమే కీర్తిస్తాను. ఈ కీర్తనల వెనుక ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి పదము వెనుక నేను గ్రహిస్తూ ఉన్నాను. నా అంతరంగాలలో నుంచి యథార్థముగా నీ గొప్పతనము ముందు నేను తల వంచుతున్నాను, నీకు సలాం చేస్తా ఉన్నాను. యు ఆర్ సావరెన్, సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడవు నీవే. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. యు ఆర్ వన్ గాడ్ ఇన్ 3 persons. నీవు త్రిత్వమైనటువంటి దేవదేవుడవై ఉన్నావు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. యువర్ ఫాదర్, యువర్ సన్ అండ్ యువర్ స్పిరిట్, వన్ గాడ్, యు ఆర్ ఇన్ యూనిటీ. నువ్వు ఐక్యమత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పవిత్రాత్ముడవైన ఏకదేవుని వెనుక నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం. అండ్ యు ఆర్ ఎలోహిమ్, యు ఆర్ సావరెన్ అండ్ ట్రాన్సెండెంట్ ఓవర్ ఆల్ ద ఎర్త్. అయ్యా నీ అంత బలము కలిగినటువంటి దేవుడు ఎవడున్నాడయ్యా. యు ఆర్ ఎలోహిమ్, నీకు తిరుగులేదు. రెండవది, నువ్వు విస్తరించినటువంటి అణువు లేదు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 33వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనంలో ఇట్టి సత్యాన్ని గ్రహిస్తూ అయ్యా నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. యు ఆర్ ఎల్ షదాయ్, యు ఆర్ ఆల్మైటీ, పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. దేవా నువ్వు ఎల్ షదాయ్ దేవునిగా పిలువబడ్డావు. బలవంతుడవు, అత్యధికమైన శక్తి కలిగినటువంటి వాడు. నీ బలము ముందు సమస్తమైనటువంటి విశ్వము తల దించుతుంది, తల వంచుతుంది. కనుక నేను నిన్ను కీర్తిస్తున్నాను. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. You are God of El Elyon, the Most High, who reigns supreme. అత్యంత అధికమైనటువంటి స్థలములో నుండి నువ్వు పరిపాలన చేసే దేవుడవు. ఆకాశమును నీ యొక్క సింహాసనంగా చేసుకున్నటువంటి వాడవు. భూమిని పాదపీఠంగా చేసుకున్నటువంటి వాడు.
అయ్యా, నీ గొప్పతనాన్ని నేను కీర్తిస్తున్నాను, నీ గొప్పతనాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా శిరస్సు నీ కాళ్ళ దగ్గర వంచుతున్నాను. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తాం. యు ఆర్ ఎల్ ఓలం, యు ఆర్ ఎ గాడ్ ఎవ్రీథింగ్ అండ్ చేంజ్లెస్ ఫర్ ఎవర్. ఆదికాండం 21:33. అయ్యా, నువ్వు నిరంతరము మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. ఆకాశం గతించునేమో, భూమి గతించునేమో, కానీ మీరిచ్చిన మాట, మీరు చెప్పినటువంటి బాట ముమ్మాటికి గతించదు. కనుక నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. యువర్ యాహ్వే జీరే, యెహోవా ఈరే, ద లార్డ్ విల్ ప్రొవైడ్. పొద్దున్న లేచింది మొదలుకొని, ఉప్పు కారము మిరము మొదలుకొని, నా ప్రయాణములో, నా ప్రణాళికలో, నా పద్ధతిలో, నా మాటలో, నా బాటలో, ప్రతి విధమైనటువంటి ప్రమాదపు టంచుల్లో నుంచి నువ్వు నన్ను కాపాడి, నాకు అవసరత ఉన్నటువంటి ప్రతి ఈవిని అడిగినా అడగకపోయినా, విశ్వసనీయత కలిగిన, విశ్వాసఘాతకత్వానికి ఒడిగట్టినా, నీవు ఉన్నవని గ్రహించినా, నువ్వు లేవని ముఖము చాటు వేసినా, 24 గంటల్లో నా ప్రతి అణువును తెలిసి దాన్ని తీరుస్తున్న దేవుడవు నీవే. దానిని నేను జ్ఞాపకము చేసుకోకుండా, నీ గొప్పతనాన్ని గుర్తించకుండా ఎలా ఉండమంటావు అయ్యా నన్ను? ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. యాహ్వే నిస్సి, ద లార్డ్ అవర్ బ్యానర్. నా దేవుడు, నా ధ్వజం. ఎలాంటి ధ్వజం అని అంటే విజయోత్సాహం కలిగినటువంటి ధ్వజం. ఆ ధ్వజాన్ని చేతబట్టుకొని, ఆ జెండను చేతబట్టుకొని, ఆ విజయాన్ని నేను అనుభవిస్తూ ఉన్నప్పుడల్లా నా యొక్క హృదయములో, నా శరీరములో రక్తము ఉబుకుతూ వస్తూ, జయోత్సకేతనము అనేది ఎలాగుంటుందో, నిన్ను ధరించిన అనంతరం, నీ ధ్వజాన్ని చేతబుట్టిన అనంతరం, ఆ విజయములో ఉన్నటువంటి కేరింతలు, ఆనందాన్ని, అభయాన్ని, బలాన్ని, ఆ ధ్వజము వెనుక ఉన్నటువంటి ఆ అభయ హస్తాన్ని అయ్యా నేను అనుభవిస్తున్నాను కదా. నీ కీర్తిని నేను ఎలా ఆపగలను నాయనా? నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా షాలోమ్, ద లార్డ్ ఈస్ పీస్. సంపూర్ణమైనటువంటి సమాధానం. అలేఖీం షాలోమ్, షాలోమ్ అలేఖీం. హైదరాబాద్ భాషలో మనం చెప్తా ఉంటాం, సలాం వలైకుం, అస్సలాం వలైకుం అనగా సమాధానం. ఎలాంటి సమాధానం అని అంటే, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ద ప్రాస్పెరిటీ, ద షాలోమ్ నెవర్ టైడ్ అప్ విత్ ద ప్రాస్పెరిటీ మై ఫ్రెండ్స్, which is something much beyond, which is not even the individuality, the person, but it belongs to the corporate of everything, corporate of the 6 days of creation. 6 సంవత్సరాల యొక్క సృష్టి, సఖ్యత, సుహృద్భావమైనటువంటి వాతావరణం, ఒకరికి పరస్పరం సప్లిమెంట్ చేసుకోవడం, కాంప్లిమెంట్ చేసుకోవడం, సృష్టితో కలిసి సమాధానముతో జీవించడమే హీబ్రూ భాషకు కలిగినటువంటి ఆ పదబంధంలో ఉన్నటువంటి పరమార్థం. యాహువే ఈ షాలోమ్, యెహోవాను కలిగినటువంటి జనులు ధన్యులు, వారికి సంపూర్ణమైనటువంటి సమాధానం కలిగించబడుతుంది. బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులు 6:24. యాహువే సబాఓత్, లార్డ్ ఆఫ్ హోస్ట్స్. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. దేవుని కీర్తిస్తూ ఉన్నప్పుడు యాహువే ఈజ్ సిడ్కెను, ద లార్డ్ ఆఫ్ రైచియస్నెస్. నీవు నీతిమంతుడు అయినటువంటి దేవుడవు అయ్యా. నా అవినీతిని నీ నీతిలో ప్రతినిత్యం కొట్టేస్తున్న దేవుడవు కదయ్యా. ఇర్మియా గ్రంథం 23:6వ వచనంలో మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతటితోనే కాకుండా ఆయనను కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహా గొప్ప పాత్రలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తండ్రిగాను, మత్తయి సువార్త 6:26, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6:18, యోహాను గారి యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవునిని తండ్రిగా అభివర్ణించినాడు. తండ్రి లేనటువంటి నాకు నా తండ్రివై నాకు ధైర్యాన్ని ఇచ్చినావు. తండ్రి లేనటువంటి నాకు నా తండ్రిగా భరోసా ఇచ్చినావు. బహుశా కన్న తండ్రి ఆయా కారణాలను బట్టి నన్ను దూరం చేసి ఉండవచ్చు, అయినా సరే నేను ఒంటరివాణ్ణు కాను అన్నటువంటి భావన తండ్రి యొక్క పాత్రను పోషించి అనునిత్యము నాకు దన్నుగా నిలబడ్డటువంటి తండ్రివి నీవు. కనుక నిన్ను కీర్తించకుండా ఎలా ఉంటానయ్యా?
మరొక పాత్ర దేవదేవుని గురించి పరిశుద్ధ గ్రంథం అభివర్ణిస్తున్నది. ద ఇమేజ్ ఆఫ్ మదర్, తల్లి యొక్క రూపాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన్ను తాను అలంకారప్రాయంగా వాడుకుంటూ ఉంటాడు. ఏషియా గ్రంథం 63వ అధ్యాయం 13వ వచనంలో మనం ఇట్టిది చూస్తాం. ఏషియా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 23:33లో మనం చూస్తాం. లూకా సువార్త 13:34లో మనం చూస్తాం. దేవుడు ఒక తండ్రిగా మాత్రమే కాదు, దేవుడు నీ కన్న తల్లి కంటే అత్యధికంగా ప్రేమించే తల్లిగా తన్ను తాను అభివర్ణించుకున్నాడు. తల్లి యొక్క ఆదరణ, తల్లి యొక్క వాత్సల్యం, తల్లి యొక్క అనురాగం, తల్లి యొక్క మమకారం పొందుతున్నటువంటి నేను, పొందుతున్నటువంటి నన్ను ఎలా మర్చిపోమంటావయ్యా? నేను నిన్ను కీర్తించకుండా మమకారం ఆపుకోలేను. The image of a husband is also seen. We can find it in the book of Isaiah chapter 54 and verse 5, and from the book of Hosea chapter 2 and verse 12, and even in the book of Revelation chapter 21 from verse 1 to 7. The responsibility of a husband, as a father, and everything who holds the responsibility on his shoulders and leads and gives the security to the family. And he says, for everything, I am with you. Lord, you have showed that role. You have played that role. Therefore, I am grateful to you. I am thankful to you. We have another friend, another image that is friend. యేసు ప్రభు దేవదేవుడు మనకు స్నేహితునిగా ఉన్నటువంటి వైనాన్ని జ్ఞాపకం చేస్తాం. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అన్నటువంటి కీర్తన పాడతాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలలో ఈ విధంగా మనం చూస్తాం. ఇంతటితోనే ఆగిపోలే. దేవదేవుని యొక్క వారు పోషించినటువంటి పాత్రల యొక్క వర్ణన. ద ఇమేజ్ ఆఫ్ షెపర్డ్, సామ్ 23. కాపరిగా దేవదేవుడు తను పోషించినటువంటి పాత్రను ఇక్కడ రూపకాలంకారంగా భక్తుడైనటువంటి దావీదు వ్యక్తీకరించినటువంటి అది అపరూపమైనటువంటి భాష వ్యక్తీకరణ. రెండు, ద ఇమేజ్ ఆఫ్ టీచర్. దేవుడు మనకు గురువుగాను, దేవుడు మనకు మార్గనిర్దేశకుడుగాను. సంకీర్తన 32:8, యెషయా గ్రంథము 48:17లో దేవుడు మనకు గురువుగాను మనం చూస్తాం. ది ఇమేజ్ ఆఫ్ రూలర్. దేవుడు పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రజారంజక పరిపాలకుడిగా మనం చూస్తాం. సంకీర్తన 103:19 వచనం. తిమోతి గారికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. ది ఇమేజ్ ఆఫ్ జడ్జ్. నిష్పక్షపాతంగా న్యాయాన్ని నిలువబెట్టి న్యాయాన్ని ధర్మాన్ని మాత్రమే గెలిపించేటువంటి దేవుని యొక్క తన పాత్రను మనం చూస్తాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో ఇది మనం చూస్తాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ది ఇమేజ్ ఆఫ్ డెలివరర్. విమోచనకర్తగా, విమోచించేటువంటి దేవునిగా మనం నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అండ్ ది ఇమేజ్ ఆఫ్ జస్టిఫైయర్. సత్యాన్ని, న్యాయాన్ని సమపాలనలో ప్రజలకు అందించేటువంటి వారిగా మనం చూస్తాం. రోమీలకు వ్రాయబడినటువంటి పత్రిక 3:26లో మనం చూస్తాం. యు ఆర్ ఎ కంపాషనేట్ గాడ్. కరుణా రసము కలిగినటువంటి కరుణామయునిగా మనం చూస్తాం. బైబిల్లో చక్కని వర్ణన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇవ్వబడ్డది. ఆయన కరుణతో కదిలింపబడెను. జీసస్ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. యు కెన్ సీ ఇట్. సంకీర్తన 103 13 నుంచి 14 వచనాలలో మనం చూడగలుగుతాం. యు ఆర్ పేషెంట్. చాలా ఓపిక కలిగినటువంటి దేవునిగా తన్ను తాను మనుషులకు ప్రత్యక్షపరచుకున్న వైనం భక్తుడైనటువంటి పౌలు గారు రచించినటువంటి రోమీలకు రాసినటువంటి పత్రికలో 2-4 వచనాలలో మనం చూస్తాం. యు ఆర్ లవ్. దేవుడు ఎవరైనా అడిగితే దేవుడు ప్రేమయున్నాడు అని చెప్పగలుగుతున్నాం మనం. బికాస్ హీ ఈస్ లవ్. ఆయన తన ప్రేమను నరుని పట్ల ఎంత గొప్పగా ఆయన చూయించినాడనంటే తనకున్నటువంటి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి తన ప్రాణము అర్పించి చిందింపబడినటువంటి ఆ రక్తములో మనకు పాప విమోచన కలిగించి ప్రక్షాళనము గావించి మనుషులను పవిత్రులుగా చేసి పరలోకపు యొక్క గవినికి ఆయన రహదారిని ఒక గొప్ప మార్గాన్ని చేసే అంతగా దేవుడు ప్రేమించినాడు. సంకీర్తన 25:8 వచనంలో మనం దేవుని యొక్క మంచితనాన్ని
చూడగలుగుతాం. ఇంత మంచి కలిగినటువంటి దేవా, నిన్ను కీర్తించకుండా నేను ఎలా ఉండగలను? గాడ్ ఈజ్ జస్ట్. ఆయన న్యాయవంతుడు, న్యాయమూర్తి, సత్యవంతుడు. ఇటు విషయాన్ని ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. యు ఆర్ రిచ్ ఇన్ మెర్సీ. ఆయన ఆప్యాయత, అనురాగ, వాత్సల్యాల్లో ఘనమైనటువంటి వాడన్నటువంటి సత్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎఫెసియన్స్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. ఇంత మాత్రమే కాకుండా యు ఆర్ అన్ ఇమ్మెనెంట్, నియర్ అండ్ యాక్టివ్. భక్తుడు పిలిచిన వెంటనే ఆకాశాన్ని దిగివచ్చి నేను ఉన్నానని పలికేటువంటి గొప్పతనము కలిగినటువంటి దేవుడవు నీవు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రార్థనలో బిగిన్ విత్ అడరేషన్. దేవుడు ఏమై ఉన్నాడు, పవిత్ర గ్రంథంలో ఏమై ఉన్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో నీకు ఏ విధంగా బహిర్గతపరచబడిందో, ఏ విధంగా వ్యక్తీకరించబడినదో, ఏ విధంగా దేవుడు తన్ను తాను నీకు మేనిఫెస్టేషన్ చేసుకున్నాడో దానిని ప్రతి ప్రార్థనలో ప్రప్రథమంగా నీవు గుర్తించాలి, నువ్వు గ్రహించాలి, నీవు గమనించాలి. ఈ గుర్తించి గ్రహించి గమనించినటువంటి దానిని దేవుని సన్నిధానములో నీవు నిస్వార్థంగా త్రికరణ శుద్ధితో త్రియేక దేవుడు కలిగి ఉన్నటువంటి సువిశేషమైనటువంటి స్వభావాలను దేవుని సన్నిధిలో మొట్టమొదట నీవు వ్యక్తపరచాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రేయర్ and first foundation pillar of prayer among the 4 pillars. That is all we talk about adoration. Adoration goes beyond praise. Begin with adoration. Now coming back to second pillar of prayer. రెండవ ప్రార్థనలో ఉన్నటువంటి స్తంభం గురించి మాట్లాడదాం. That is the confession. అనగా ఒప్పుకోవడం. When you adore God, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు విశ్వసించగలిగినటువంటి వాడు అన్నటువంటిది దేవుని గురించి నీవు గుర్తిస్తే వాటికి భిన్నమైనటువంటి బ్రతుకు నీ లోపల ఉండి ఉన్నట్టయితే వెంటనే నీ ప్రమేయము లేకుండా దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యమైనది, దేవుడు కోరుకోనటువంటి కార్యాలు వాటంతట అవే నీ కళ్ళ ముందు నాట్యం చేస్తాయి. అది కదా దేవుడు, దానితో కదా నేను బ్రతకడానికి దేవుడు నన్ను ప్రేమించినాడు. దేవుని యొక్క అద్దంలో నీవు నిలబడి నిన్ను నీవు వీక్షించుకున్నప్పుడు విధాతకు ఇష్టం లేని విషయాలు వాటంతట అవే తన్నుకుంటూ బయటకు వస్తుంటాయి. అట్టి సమయంలో వినమ్రతతో, విధేయతతో, విరిగి నలిగిన మనస్సుతో, విశ్వాసంతో ఆయన పాద పద్మాల చెంత ప్రణమిల్లి మోకరించి, అయ్యా చెయ్యవలసినవి చెయ్యక చెయ్యరానివి చేసి తిని అని త్రికరణ శుద్ధితో త్రియేక దేవుని చెంత ఒప్పుకోవడమే కన్ఫెషన్. ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి వెనక తీయకూడదు, ఒప్పుకోవడానికి సందేహించకూడదు, ఒప్పుకోవడానికి ఏ ఆలస్యము చెయ్యకూడదు. తప్పు జరిగింది, ఒప్పుకుందాం. కన్ఫెషన్ అనేటువంటిది ఇది యూదా క్రైస్తవ సంప్రదాయంలో ఒకరు తమ తప్పులను తాము గుర్తించడం, తాము చేసినటువంటి దోషాలను గ్రహించడం, అటు దోషములో ఏర్పడేటువంటి విపరీతమైనటువంటి నడవడి లేదా ప్రవర్తనను గుర్తించడం. ఇది కేవలము యూదా క్రైస్తవ సంప్రదాయములో కలిగి ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి నడవడి లేదా పద్ధతి. బహుశా ఆకాశం కింద ఏ విశ్వాస సమాజాలలో కూడా ఇంత నిర్దిష్టమైనటువంటి నియమావళి, ఇంత నిర్దిష్టమైనటువంటి క్రమము కలిగినటువంటి పద్ధతి లేదు అని చెప్పడంలో బహుశా ఏ సందేశం అక్కర్లేదు. ఇటు ఒప్పుకోలు అనేది క్రైస్తవ విశ్వాస లేదా యూదా క్రైస్తవ సంప్రదాయంలో 2 రకాలుగా మనం చూడగలుగుతాము. ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా చేసినటువంటి దోషాలను లేదా పాపాలను, ఆయాసకరమైన మార్గాలను ఒప్పుకోవడం. రెండవది ప్రజల ముందు చేసినటువంటి దోషాలను, పాపాలను ఒప్పుకోవడం. దీనికి ద బేసిక్ ప్రైమరీ గ్రీక్ వర్డ్
ఈ ఒప్పుకోవడం కన్ఫెస్ అనేటువంటి దానికి ప్రైమరీ గ్రీక్ వర్డ్ వాడబడింది ఏంటంటే హోమోలోగియో. హోమోలోగియో అనేటువంటి గ్రీక్ పదం దాని యొక్క ప్రాథమికమైనటువంటి అర్థం ఏంటంటే టు సే ద సేమ్ థింగ్ అండ్ దెన్ అగ్రీ, అడ్మిట్ అండ్ అక్నాలెడ్జ్. చేసినటువంటి దోషాన్ని ఉన్నది ఉన్నట్టుగా బహిర్గతపరచడం. హోమోలోగియో అనే గ్రీక్ పదం యొక్క అర్థం ఉన్నది ఉన్నట్టుగా బహిర్గతపరచడం. అనంతరం తప్పు చేసింది ఒప్పుకోవడం. ఎస్, తెలుసో తెలియకనో కావలసుకొనో మొత్తానికి ఏదో రకంగా చెయ్యవలసినది చెయ్యక నేను చెయ్యరానిది చేసిన అని ఒప్పుకోవడం. రెండవది అడ్మిట్. అడ్మిట్ అని అంటే తప్పు జరిగింది అని నేను ఒప్పుకుంటున్నా. నా వలన ఇతరులకు ఆయాసం కలిగింది, కొన్నిసార్లు నాకు కూడా ఆయాసం కలిగి ఉండొచ్చు, అది ఒప్పుకుంటున్నా. మూడవది ఏంటంటే చేసినటువంటి తప్పును బహిర్గతంగా వ్యక్తపరచడం. ఇటు విషయాన్ని కన్ఫెస్లో యూదా క్రైస్తవ సంప్రదాయంలో వారికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సాంస్కృతిక సంప్రదాయం అని చెప్పక తప్పదు. దీని విషయము సంకీర్తనకారుడు 32వ సంకీర్తన 5వ చరణములో ఈ విధంగా మాట్లాడతాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈ పదాన్ని when it comes to the Hebrew word, దీనిని యాధా అన్నటువంటి పదముతో అభివర్ణించినారు. ఇట్ మీన్స్ టు నో or in the Hiphil stem, to make known as in the context. My dear friends, పాపము యొక్క ఒప్పుకోలు అనేటువంటి ఇట్టి ప్రక్రియ పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో ఉటంకించబడ్డది. తద్వారా దీని యొక్క ప్రాముఖ్యత మనకు చెప్పకనే పలు దఫాలుగా అనేక సందర్భాలలో పదే 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 చెప్పబడుతుంది. ఇట్టి సంస్కృతిని కూడా మనము ఆయా క్రైస్తవ సంఘాలలో ఆరాధనలలో తప్పనిసరిగా పాపపు ఒప్పుకోలు ప్రార్థనను మనం చేస్తాం. కనుక చేసినటువంటి పాపాన్ని తప్పనిసరిగా మనము ఒప్పుకొని తీరాలన్నది దీని యొక్క భావం. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా యూదా సమాజానికి చెందినటువంటి ప్రవక్తలు అనేక సందర్భాలలో ప్రజలు వారు చేసినటువంటి పాపమును వారు గుర్తుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేసినారు. అటు ప్రయత్నంలో అనేక అనుభవాలు కలిగినాయి. కొన్నిసార్లు తిరస్కరింపబడ్డారు, కొన్నిసార్లు చంపబడ్డారు, కొన్నిసార్లు ఒంటరి వారు చేయబడ్డారు, కొన్నిసార్లు అవమానింపబడ్డారు. అది రెండో విషయం. కానీ ప్రవక్తలు దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు చేసిన పాపాలను వారికి జ్ఞప్తికి తెచ్చుకొని పాపము కొరకు మీరు పశ్చాత్తాపపడండి అన్నది ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం. ఎవ్రీ టైమ్ దే హ్యావ్ రిమైండెడ్ us, every time they have made an attempts to awaken in the people a sense of sinfulness and ask them to acknowledge in their guilt, of their guilt. It could be both personal as well as it could be collective. My dear friends, పరిశుద్ధ దేవాలయం టెంపుల్ ఆఫ్ జెరూసలేం 70 AD క్రీస్తు శకం అది శిథిలావస్థలోనికి లేదా అది పూర్తిగా నేలమట్టం కాకం పూర్వం యూదులు ప్రాయశ్చిత్త దినాన్ని పాటించేటువంటి వారు. ఆఫ్ కోర్స్ ఈ రోజు కూడా యూదులు అట్టి పండుగను ఆచరిస్తూ ఉన్నారు. విచ్ వి కాల్ ఇట్ యాజ్ యోమ్ కిప్పర్ అనే పండుగను చాలా భక్తి శ్రద్ధలతో వారు ఆచరిస్తూ ఉన్నారు. ఇటు విషయము లేవి కాండము 16వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. యెరూషలేము మందిరం నేలమట్టం అయిన తర్వాత కూడా యూదా విశ్వాస సమాజం ఇట్టి ప్రార్థనకు ఇట్టి ఆచరణకు నేటి వరకు కూడా వారు ఇట్టి పండగ యోమ్ కిప్పర్ అనేటువంటి ఈ పండగను ఆ దినము ప్రార్థనాపూర్వకంగా ఆ దినము ఉపవాసముతో ఆ దినము పాప క్షమాపణ కొరకు వారు ఒప్పుదల కొరకు ఈ పండగను నేటి వరకు కూడా వారు ఆచరించడం గమనార్హం. పాపపు ఒప్పుకోలు కేవలం పాత నిబంధన గ్రంథం యొక్క ఆచారముతో ఆగిపోయిందని ఒకవేళ మనం అనుకుంటే బహుశా పొరపాటు పడుతున్నటువంటి వారమే.
నూతన నిబంధన గ్రంథంలో సహితం ఈ పాపపు ఒప్పుకోలుకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పీఠ వేయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యకు సిద్ధపడుతున్నటువంటి తరుణాన ఆ సమయంలో స్నానికుడైనటువంటి యోహాను గారు ఇచ్చినటువంటి సందేశం ద్వారా యోర్దాను నది ఒడ్డులో పాపమును గురించి ప్రాయశ్చిత్తం పొందమని, పశ్చాత్తాపం పొందమని, విరిగి నలిగినటువంటి హృదయముతో చేసినటువంటి తప్పులు, చేయరానటువంటి తప్పులు, ఒప్పులని భావించి భ్రమించి బ్రతుకుతున్నటువంటి భక్తజనులకు బలమైనటువంటి దేవుని యొక్క మాట స్నానికుడైన యోహాను అందించడం గమనార్హం. అక్కడ ప్రజలు తమ పాపములు ఒప్పుకున్నారని పరిశుద్ధులైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో లిఖించబడ్డది. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. The necessity of confession of sins is discussed in many places in the book of New Testament. ఇదే విషయము యాకోబు రాసినటువంటి యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఇన్ సిమిలర్ వే యోహాను యొక్క పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. దిస్ ఈజ్ అ ప్రాక్టీస్. ఈ రకమైనటువంటి పాపములు ఒప్పుకోవడం అనే ప్రక్రియ ప్రార్థనలో రెండవది స్తంభముగా మనం చూస్తున్నాం. వన్ ఈజ్ అడోరేషన్, యాక్ట్స్ AC. Now we are meditating on the component of confession. పాపములు ఒప్పుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన అయినా, ఆరాధన అయినా, ఇంకేదైనా నీవు దేవునితో సన్నిధానములోనికి, ఆయనతో సహవాసంలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావనంటే ఫస్ట్ యూ నీడ్ టు అడోర్ గాడ్, సెకండ్ యూ షుడ్ స్టార్ట్ confessing your sins before God. Two important things when we are in the process of confession. One is confession unto salvation. రక్షణ కొరకైనటువంటి ఒప్పుదలను మనము చేయాలి. The best example which I very personally feel is the incident of Zacchaeus. జక్కయ్య గురించినటువంటి విషయం నేను ఎప్పుడు కూడా ఈ రక్షణ కొరకైనటువంటి కన్ఫెషన్ను అతి సమీపమైనదిగా వ్యక్తిగతంగా నేను భావిస్తాను. జక్కయ్యస్ ఒక చక్కని ఆసక్తికరమైనటువంటి సంఘటనను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దూరముగా నిలుచుండి ఆకాశం వైపునకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. My friends, let me have your attention on the words that Zacchaeus spoke. These 7 words, God have mercy on me a sinner. 7 పదాలు జకియా తన హృదయ అంతరంగాల నుంచి ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా, ఏ ప్రభావానికి తావివ్వకుండా, ఏ పరిస్థితులకు ఆయన తల ఒగ్గకుండా స్వచ్ఛందంగా ఒక నీతిమంతుని ఎదుట నిలబడగానే తనలో ఉన్నటువంటి పాపము ఒక్కసారిగా ఉబికి వచ్చినటువంటి భావోద్వేగానికి 7 మాటల్లో ఆయన పూర్ణమైనటువంటి రక్షణకు మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. Let me repeat it. The 7 words that has truly transformed the Zacchaeus person and the personality by which he could able to have the experience of salvation. Experience of salvation, not a moment. Experience of salvation for life, full stop. No turning back. వెనక్కి తిరిగేది లేదు. ఇక జాన్ గయా తో గమ్ నహీ, జబాన్ నహీ జానా, ఏ హైదరాబాదీ కి లఫ్జ్ హై. ప్రాణం పోయినా పర్వాలేదు, ఇచ్చిన మాట పోవద్దు. ఇది జక్కయ్య యొక్క మూల సిద్ధాంతం.